అయితే అంబాసిడర్ గారు, గ్రీన్లాండ్ విషయం పదే పదే ఆయన నిన్న కూడా ప్రస్తావన చేశాడు. దీని వెనకాల ఉన్న ఒక రహస్యం, నాసా సైంటిస్టులు వాళ్ళ రాడార్ స్కానింగ్లో వాళ్ళు గుర్తించారు. ప్రాజెక్ట్ ఐస్వర్మ్ అనే దాని కింద కోల్డ్ వార్ టైంలో అమెరికా అక్కడ 1959లో అమెరికన్ ఆర్మీ ఇంజనీర్స్ ఒక బేస్ నిర్మించారు. మంచు లోపల 8 మీటర్ల లోపలికి సొరంగాలు తవ్వి ఒక 200 మంది ఉండటానికి, నివసించడానికి వీలుగా ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ యాజ్ వెల్ లాబొరేటరీస్ కూడా కట్టుకున్నారు. పైన మంచుతో కప్పేశారనమాట, ఎవరికి అందకుండా. అయితే దీనికి పోర్టబుల్ న్యూక్లియర్ జనరేటర్ తోటి పవర్ కూడా సప్లై అన్నీ చేసుకున్నారు. 59 ఎప్పటికి 65 ఏళ్ళ క్రితం మాట. అయితే ఏంటంటే రాబోయే ఆ తర్వాత రోజుల్లో మంచు కదలికలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండటం వల్ల ఇది రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుందేమో అని. దిస్ వాజ్ యాక్చువల్లీ మెంట్ ఫర్ స్టోరింగ్ ద న్యూక్లియర్ మిసైల్స్ అనేది ఒక అండర్స్టాండింగ్. దానికోసమే ఇప్పుడు రష్యా కానీ చైనా కానీ అటు వస్తున్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు అది ఎక్కడుందో ట్రేస్ చేయాలి. ముందర కనిపించింది 30 మీటర్ల లోపుకి, అంటే 100 అడుగుల లోతుకి వెళ్ళిపోయింది, అది కనిపించింది. బట్ దానిలో ఏం దాచారు ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు? అదొకటి. రెండోది మీకు గుర్తుండే ఉంటుంది, 62 or 68 టైంలో అనుకుంటాను, వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, న్యూక్లియర్ వెపన్స్ తీసుకెళ్ళిన క్యారియర్ అక్కడ గ్రీన్లాండ్లో కూలిపోయింది. అది కూడా ఒక చోట ఎక్కడో మంచులో కప్పబడిపోయింది. వీటి నుంచి వీళ్ళు మరి ఏమన్నా డిస్మినేట్ అయ్యే ఈ రేడియేషన్ పార్టికల్స్ వీటి వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటిక్ కరిగిపోతుంది, న్యూ సీవేస్ డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా రేపొద్దున ప్రపంచానికి ఏమైనా ఉపద్రవం కలిగిస్తాయా, లేకపోతే ఇంతకు మించిన సీక్రెట్లు అప్పట్లోనే అమెరికన్ సైంటిస్టులు ఏమైనా దాచారా? ఇవన్నీ న్యాచురల్గా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఆలోచన ఉండి ఉంటుంది కదా. అందుకని ఈ ఆక్రమణ అండ్ మనిషికి లక్కగట్టి $30,000 నుంచి $1,00,000 దాకా ఇస్తాను, మీరందరూ వెళ్ళిపోండి ఎవాక్యుయేట్ చేసి అనే మాట వచ్చిందని అంటున్నారు సార్. ఇదైతే నాసా పక్కాగా రికార్డు చేసింది. ఈ కోల్డ్ వార్ టైంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఐస్వర్మ్ కింద నిర్మించిన ఒక బేస్. వసు గారు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు కోల్డ్ వార్ టైంలో ఇది 59 నుంచి వాళ్ళు అంటే ఈ సీక్రెట్ హైడౌట్స్ ఏది పర్టికులర్లీ నూక్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి, మిసైల్స్ గురించి ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు చేశారు. గ్రీన్లాండ్స్ కూడా అది మంచి స్ట్రాటజిక్ పాయింట్ అని వెనుకున్నారు. కాకపోతే మీరు ఎలా అన్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ ఈ కోల్డ్ వేవ్స్ అనేది, తర్వాత ట్రెమర్స్ కనుక కొన్ని గమనించినప్పుడు అప్పుడు ఏమనుకున్నారంటే ఇది అంత సేఫ్ అండ్ సెక్యూర్ సైట్ కాదు, దో స్ట్రాటజిక్ సైట్, నో డౌట్. అందుకనే మనం కంటిన్యూ చేయొద్దని 67లో వాళ్ళు అబాండన్ చేశారు. ఆల్మోస్ట్ వీళ్ళన్నంత వరకు వాళ్ళు తీసుకెళ్లారు, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఆల్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అన్ని అక్కడి నుంచి మాత్రం ఎవాక్యుయేట్ చేయలేకపోయారు, కొంతవరకు మిగిలిపోయి ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు యాక్చువల్గా రీథింకింగ్ ఏంటంటే మళ్ళీ అమెరికన్ తీసుకొని దాన్ని రివైవ్ చేసి అగైన్ దానికన్నా ఒకప్పుడు ఏదైతే 50s ఎండ్ ఆఫ్ 50sలో ఎర్లీ 60sలో ఏదైతే ప్లాన్ ఉండేనో దానికన్నా మెనీ టైమ్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే ఈ ఐస్ మెల్ట్ కావటం వల్ల ఇది క్రూషియల్ అంటే సీ లైన్స్కు ఇంపార్టెంట్ అవుతుంది. ఆర్కిటిక్ లో ఉన్న వనరులన్నిటికీ ఈ సీ లైన్ ద్వారా రష్యన్స్, చైనీస్ ఉపయోగిస్తారని ఏదైతే ట్రంప్ అక్యుజేషన్ ఉందో అందరూ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఇండియా కూడా మనం క్లెయిమ్ చేసాం, మనం ఇప్పుడు ఆర్టిక్ అనేది ఒక కంట్రీకి సంబంధించి కాదు, ఇట్స్ ది వరల్డ్ ట్రెజర్ అది. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు గెట్ వాట్ ఎవర్ ది రిసోర్సెస్ దేర్ ఆర్ టు యూజ్ ఇట్ అనేది. సో దాన్ని అలా కాకుండా ట్రంప్ బిజినెస్ మ్యాన్ కదా, నేనే ముందు కాలు పెడతాను, తర్వాత నేనే కంట్రోల్ చేసుకుంటాను అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. అందుకనే ఈవెన్ వీళ్ళను డెన్మార్క్ వాళ్ళను అనేది కదా, నువ్వేదో 4 ఏళ్ల కింద పోయి ఒక బోటుని తీసుకుపోగానే అది నీ సొంతం అయిపోయిందా? అలా ఏం కాదు. తర్వాత ఇంకోటి అక్యుజేషన్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ అంతా ఆక్యుపై చేస్తే మేమే తీసుకొని మీకు ఇచ్చేసాం, గిఫ్ట్ చేసాం, కనీసం మీకు కృతజ్ఞత లేదు అంటే ఇక ట్రంప్ ఏమనుకుంటే అది ఇక అనేస్తున్నాడు. కానీ మెయిన్ ఏమైతే ఏంటంటే మీరు ఏదైతే పాయింట్అవుట్ చేశారో ఆ సీక్రెట్ వెపన్స్ అయితే అక్కడ ఉంచి ఏది కోల్డ్ వార్ టైంలో దాన్ని పెద్దగా డెవలప్ చేసుకుందాం అనుకున్నది ఏది ఉందో, ఏదైతే నేచర్ కలిసి రాకపోవటం కొన్నిసార్లు అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్ అయిన పెంటగాన్ వాళ్ళ డిసిషన్స్ బట్టి ఏదో మార్పు అయ్యి దాన్ని మాత్రం క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు అండర్ ట్రంప్
రివైవ్ చేసి దాన్ని ఇంకా ఫోర్టిఫై చేయాలి అనే పద్ధతిలో ఉన్నాడు కాబట్టి అది అవసరం అంటున్నాడు. సో అటువంటి అప్పుడు అందుకనే కదా వాళ్ళన్నది ఏంది, ఇప్పుడు అమెరికన్ బేస్ ఉన్నది, మీరు ఉపయోగించుకోండి, నాటో కూడా కలిసి మీతో పాటు ఉంటుంది. ఇప్పుడు రష్యా తోటి చైనా తోటి ఏమన్నా మీకు సెక్యూరిటీకి ఏమన్నా ఆటంకం కలిగిందంటే మేమంతా విల్ స్టాండ్ విత్ యూ, విల్ ఫైట్ అగెన్స్ట్ దీస్ ఫోర్సెస్ అని వాళ్ళు ఓపెన్గా చెప్పినా కానీ ట్రంప్ మైండ్ లేదంటే ఓపెన్గా అన్నాడు, నో లీజ్ తీసుకున్న దానికి సొంతమైన దానికి తేడా ఉంటుంది కదా, ఐ వాంట్ టు ఓన్ ఇట్ రైట్, దెన్ ఎవ్రీథింగ్ అండర్ ట్రంప్ కంట్రోల్. సో ఆ స్టేజ్కి పోతున్నాడు కాబట్టి మరి కొంతవరకు అంటే మ్యాక్సిమం ప్రెషర్ వేస్తున్నాడు. సో ఆ ప్రెషర్ వల్ల ఇప్పుడు నాటో EU ఎంతవరకు ఈల్డ్ అవుతుంది, ఏం జరుగుతుంది, కానీ తన కంట్రోల్లోనైతే పెట్టుకుంటాడు అది. అయితే అంబాసిడర్ గారు ఒక మాట 68లో అనుకుంటాను, అంటే వీళ్ళు దీన్ని అబాండన్ చేసిన తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ విచ్ వాస్ క్యారీయింగ్ ద న్యూక్లియర్ వెపన్స్ ఆర్ మిసైల్స్, అది అక్కడ కూలిపోయింది, క్రాష్ అయింది. దాని ట్రేసెస్ కూడా ఇంకా అక్కడే ఉన్నాయి, లోపల ఎక్కడో ఉండి ఉంటుంది, అదేం మోసుకెళ్ళింది, అందులో ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇది మీద ఇటు అమెరికాకి అటు చైనాకి రష్యాకి 3 దేశాలకు కూడా ఆసక్తి పెరిగిపోవటం, వాళ్ళకి ఏమన్నా అవకాశం వస్తుందో అని ట్రంప్కి భయం పట్టుకుంది. ఖచ్చితంగా ట్రంప్ దాని మీద అంత ఇన్సిస్ట్ చేస్తున్నాడంటే ఏదో వీళ్ళకి సమాచారం ఉండి ఉంటుంది, ఏదో ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన దాన్ని ట్రేస్ చేయటమో, నాసా వాళ్ళు ట్రేస్ చేయటం, అంటే నాసా బయటికి ఎంత చెప్పాలో అంతే చెబుతుంది, ఫిల్టర్ చేసి మరీ చెబుతుంది కదా. అలాగే ఈ డీప్ స్టేట్ ఆధ్వర్యంలో మరి వేరే ప్లాన్ ఏదన్నా అమెరికాకు ఉందా అంటే అక్కడ నిజంగా ఏం డాక్యుమెంట్లు ఒకవేళ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి మాట ఇది 68 దగ్గర 57-58 ఏళ్ల క్రితం మాట. ఇవాళ దాని ట్రేసెస్ని ఫైండ్ అవుట్ చేసినా జాగ్రత్తగా ఆ లోపలున్న మరి మిసైల్స్ అంటారా, వెపన్స్ అంటారా, వాటిని డీయాక్టివేట్ చేసి, ఎందుకంటే అవి న్యూక్లియర్ కాబట్టి బయటికి తీసుకొచ్చే అవకాశం అమెరికాకి ఏదైనా ఉందా? అంటే వాసు గారు ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించినట్లయితే పర్టికులర్గా ఇప్పుడు అమెరికన్ రికార్డ్స్ అని డీక్లాసిఫై చేసే సిస్టమ్ కూడా ఉన్నది వాళ్ళకి. సో మనకు 68లో ఏదైతే ఫైటర్ జెట్ ఏదైతే క్రాష్ అయిపోయిందో అక్కడ దాంట్లో ఉన్న ఏమైనా డాక్యుమెంట్స్ అని ఉంటే అంతకన్నా ముందు ఉన్న వాటి గురించే ఉంటాయి. సో ఇప్పుడు కనుక ఈ ఓపెన్ చేసి చూసినప్పుడు అంత రిలవెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎంతో చేంజెస్ వచ్చేసినాయి కాబట్టి. అప్పుడు బేసిక్గా అప్పుడు చైనా ఎక్కడ లేదు, బట్ బేసిక్గా రష్యా అండ్ దెన్ అమెరికా బోత్ అంటే బ్లాక్స్ ఏర్పరచుకొని యాంటీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి క్వైట్ పాసిబుల్ అగెనెస్ట్ రష్యా గురించి వాళ్ళు ఎన్నో ప్లాన్ చేశారు. సో అది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ రికార్డ్స్ కంటే ముఖ్యంగా మీరు అన్నట్టు ఏంటంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్ చాలా వరకు అక్కడ ఉండిపోయింది. సో దానివల్ల మరి చాలా వరకు కటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ టర్న్ అవ్వచ్చు. అందుకని దాన్ని కూడా డీయాక్టివేట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అయింది. కానీ ట్రంప్ అంత మంచి ఆలోచన చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను కూడా అక్కడికి వస్తున్నానండి. అంటే అంత సద్బుద్ధి అయితే దేవుడు ఆయనకి ఇచ్చుండకపోవచ్చు, ఆయన ఆలోచన చేయడు, విధ్వంసం మీదే ఆయన ఆలోచన ఉంటుంది. అవి చూపించి ఏమన్నా అమెరికాని చైనాని భయపెట్టి అక్కడి నుంచి తరిమేయడానికి ఆ రీజియన్లోకి ఎంటర్ కాకుండా, ఎందుకంటే స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ప్రాంతం సార్ గ్రీన్లాండ్. ఇప్పుడు అక్కడ అమెరికాకి స్కోప్ దొరికితే నెమ్మదిగా ఇజ్రాయెల్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతుంది, వచ్చి ఆ ప్రాంతంలో ఈ అరబ్ కంట్రీస్ వాటి మీద ఎక్సెప్ట్ UAE, ఇజ్రాయెల్కి ఎవరు ఫ్రెండ్స్ లేరు అరబ్ కంట్రీస్లో. UAE తోటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ట్రేడ్ కావచ్చు, ఇతరత్రా కూడా వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. యాజ్ అ డిప్లొమాట్ యు నో బెటర్ దెన్ మీ. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడికి వచ్చేసి అమెరికా పూర్తి గుత్తాధిపత్యం స్థాపిస్తే పర్మనెంట్గా సీవేస్ క్లోజ్ చేసేసి వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవాలి. ఇప్పటికే పనామా కెనాల్ని ఏం చేశాడో మనం చూసాం. రేపొద్దున ఇది చేయకుండా ఉంటాడా? ఒకటి. రెండోది, ఏడాది అయింది, ఇంకో 3 ఏళ్ళు ఇలాంటి దరిద్రాలన్నీ ప్రపంచం చూడాలా అని ట్రోల్స్ మొదలైనాయి సార్. మీరు 100% కరెక్ట్ వాసు గారు. ఎందుకనంటే అదే చెప్తున్నాను కదా, మొన్న ఇది వెనిజువేలాను అంటే ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే వెనిజువేలా ఉన్న ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళు, తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆవిడ రోడ్రిగేజ్ ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్గా అయిపోయింది. అఫ్ కోర్స్ ట్రంప్ నేనే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకున్నాడు ఆల్రెడీ, దట్ ఈస్ సెకండరీ, ఓకే. కానీ వాళ్ళు కనుక ఫాలో కాకపోతే వీ విల్ టేక్ మోర్ యాక్షన్ దాన్ వాట్ వీ ఆల్రెడీ టేకన్ అనేది అయితే బెదిరింపులు ఇచ్చాడో దానివల్ల ఏమైందంటే అమెరికాలో కాంగ్రెస్
అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే మనకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఉన్నది కాబట్టి వాళ్ళకు కొంతవరకు ఈవెన్ రిపబ్లికన్ సెనేటర్స్ కూడా, రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ కూడా ఒక విధమైన ఆలోచన వచ్చింది, ఒక విధమైన భయం కూడా వచ్చింది. ఏంటి, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ అంటే టేకింగ్ ఆల్ పవర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ ఆల్సో అని వాళ్ళు ఒక బిల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేసి కాంగ్రెస్ లో పాస్ అయిపోయింది. సెనేట్లో పోగానే ఇద్దరు ముగ్గురు ఏది రిపబ్లికన్ సెనేటర్స్ దే వర్ సపోర్టింగ్ సచ్ బిల్ టు రిస్ట్రిక్ట్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, వార్ పవర్స్ పర్టికులర్లీ. సో అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ అప్రూవ్స్ ఆర్ పర్మిట్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఆర్ డిక్లేర్ వార్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ అనేది ఉన్నది కదా. దాని గురించి మళ్ళొకసారి ఈ రిజల్యూషన్ పాస్ చేస్తే అక్కడ సెనేట్లో ఇద్దరు ముగ్గురు సెనేటర్లకు సీరియస్ గా ఫోన్లు చేసి మాట్లాడి ట్రంప్ నో అపోజిట్ అంటే దాన్ని దే కిల్డ్ ఇట్ అని. అంటే అటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ కూడా రాకుండా ట్రంప్ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ మీరు అన్నట్టు ఇంకా మనకు 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళ 10 నెలలు చివరి దాకా ఇలానే భరించవలసిన పరిస్థితి వస్తుందా అని అంటే నేను అనుకోను. ఎందుకు అని అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ లో బోత్ హౌసెస్ లో ఉన్నది మెజారిటీ రిపబ్లికన్స్. నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది. నవంబర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో మాత్రం తప్పకుండా ఇలానే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మనం చెప్పలేము ట్రంప్ ఎప్పుడు ఏం చేంజ్ అవుతాడో, ఏ రూపాలు దారుస్తాడో. కానీ ఇలానే కనుక కంటిన్యూ అయితే ఈ ధోరణి, ఈ పద్ధతులు రిపబ్లికన్స్ ఓటమిని చేయించడానికి తప్పదు. అప్పుడు ఈ కాంగ్రెస్ లో కనుక మెజారిటీ తగ్గిపోయినట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ తీసుకొస్తారు. సో ఆల్ రిస్ట్రిక్షన్స్ మొదలవుతుంది. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా మధ్య నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కంప్లీట్ చేయకపోవచ్చు ఆయన టెన్యూర్. ఆ పాసిబిలిటీ అయితే మాత్రం పెరుగుతుంది రోజు రోజు. సో దాన్ని అవాయిడ్ చేసుకో. అందుకని ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా కొంతవరకు భయం పుట్టింది. ఇది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఫేస్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు 100% ట్రంప్ కు ఏదైతే ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేసి పనిచేసారో వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆలోచనలు పడ్డారు. సో అందుకని మిడ్ టర్మ్ ఎలక్షన్ దాకా మాత్రం ట్రంప్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. దాని తర్వాత మాత్రం ఈ పరిస్థితి మాత్రం మారిపోతుంది. అప్పుడు ట్రంప్ను రిస్ట్రిక్ట్ చేసి అట్లీస్ట్ ఇంపీచ్మెంట్ 100% చేసి దిగిపోతాడా అనేది ఒకటి. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం అనేది 2. కనీసం రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం మాత్రం జరుగుతుంది నవంబర్ తర్వాత. అప్పుడు కనుక తను వినకపోతే ఇంపీచ్మెంట్ కూడా జరిగిపోతుంది. ఇంతకుముందు 2 సార్లు అయింది. ఫస్ట్ టైం లో 2 సార్లు ఇంపీచ్మెంట్ కి గురయ్యారు కదా సార్ ఆయన. అభిశంసన గురికి ఏం కాలేదుగా ఫస్ట్ టైం లో. అదే కదా ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ ఎంత ఉంటుందంటే ఒక్కోసారి ఇప్పుడు వీళ్ళు రిజల్యూషన్ పాస్ చేసినా కూడా ఏది రిస్ట్రిక్షన్ ఆన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆన్ వార్ పవర్స్ అని బిల్లుతో ఏది పంపించారు మళ్ళీ ఆయన సంతకం చేయాలంటది. అది కనుక అమల్లోకి రావాలంటే ఆయన సంతకం. సమస్య ఏంటంటే సార్ వాళ్ళ సిస్టమ్ ఏమో పొలిటికల్ అపాయింట్మెంట్స్ జడ్జిలందరూ, మనదా కొలీజియం. సో పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు సహజంగానే మీకు ఈ తాళం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆయన ఎస్కేప్ అయ్యి వచ్చాడు అనుకోండి. సో ఈ మిస్ఫార్చ్యూన్ ఇంకో 3 ఏళ్ళు కంటిన్యూ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఎంత పెద్ద జరిగింది అంటే మొత్తం మిలియన్స్ డాక్యుమెంట్స్ ను రిడక్షన్ చేయటం అనేది, దాన్ని కాంగ్రెస్ బిల్ పాస్ చేసి ఇది December 19th మొత్తం రిలీజ్ చేయాలని ఎన్ని చేసినా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏం పట్టించుకోలేదు. అంత ట్రంప్ అధీనంలో ఉన్నది కాబట్టి దాన్ని ఖాతరు చేయలేదు. ఇప్పుడు దాకా ఏం జరగలేదు. వాళ్ళు ఏదో అంటున్నారు కానీ అని అంటే క్వైట్ పాసిబుల్ ట్రంప్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సర్వైవల్ ఇన్స్టింక్ట్ ట్రంప్ లో చాలా వరకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయన క్యాబినెట్ కూడా అంత ఎస్ఆర్ అనేటోళ్ళు కదా. అంత మీరు అన్నట్టు పొలిటికల్ అపాయింట్స్ అంటే ఆయన ఇష్టం వచ్చిన. మన సిస్టమ్ ఎంత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎంత పవర్ఫుల్ ఉన్నా మన డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టంలో మినిస్టర్ గా ఉన్న కంటిన్యూ కావాలంటే కనీసం నువ్వు పార్లమెంట్ మెంబర్ అయి ఉండాలి. పార్లమెంట్ మెంబర్ కావాలంటే పబ్లిక్ ప్రజలు నిన్ను ఎన్నుకోవాలి. అటువంటి సిస్టమ్ అక్కడ లేదు. రోడ్డు మీద ఉన్న ఒక డాగును తీసుకొచ్చి నిలబెట్టే నువ్వు ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ మినిస్టర్ అనేస్తే అయిపోతుంది అంతే.
ఇంతకుముందు మీరు అన్నట్టు ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా కంట్రోల్స్ కాంగ్రెస్ తీసుకునేది. కానీ ఇప్పుడు 2 హౌసెస్ ట్రంప్ కంట్రోల్ ఉంది కాబట్టి కథ నేను అపాయింట్ చేసిన నువ్వు అపోజ్ చేస్తావా అని ఒక ఫోన్ మాట్లాడటం, వాళ్ళు దిగిపోవటం, మళ్ళీ సపోర్ట్ చేయటం. సో ఆ సిస్టమ్ కొంతవరకు మరి అది బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అని వాళ్ళు ఏదో డంక కొట్టుకున్నా కానీ అది అంటే ఏమంటారంటే విత్ మెనీ ఫాల్ట్ లైన్స్ అలా జరుగుతుంది. సో మీరు అన్నట్టు మరి భరించక తప్పదా ప్రపంచం అని అంటే ఒక్కొక్కసారి 50-50%, మరి 100% ఇది జరుగుతుందని చెప్పలేదు, అది జరుగుతుందని చెప్పలేదు. కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే చర్యలకు నాట్ ఓన్లీ అమెరికన్స్, ప్రతి పౌరుడు వేర్వేరు దేశాలలో కూడా ఎఫెక్ట్ కాక తప్పట్లేదు. ఎందుకంటే ఆయన తీసుకునే ఇప్పుడు ఈ సుంకాలన్నీ మొదలు పెట్టేశాడు. ఒకప్పుడు మనము ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్, ఇప్పుడు స్నిప్స్ మనం ఎంతో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు అక్కడికి ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నది. అక్కడ ఉన్న ప్రజలు చూసేది ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఇంకా కొంతకాలం ఎంతైనా పర్వాలేదు పే చేయాలనుకుని పే చేస్తున్నారు, కానీ బియాండ్ ఏ పాయింట్ పే చేయలేరు. సో ఇప్పుడు మన ఏది జనరలైజ్డ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కింద మన ప్రొడక్ట్స్ ఏది లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఏది టెక్స్టైల్స్ అయినా, మన తర్వాత ఆర్ట్ ఆబ్జెక్ట్స్ అయినా, ఇప్పుడు లెదర్ గుడ్స్, వేరియస్ అదర్ థింగ్స్ కు మనకు ఆల్మోస్ట్ 0 నుంచి 5% తారీఫులు కూడా ఉండేది అప్పుడు. ఇవన్నీ తీసేయటం వల్ల ఎంతో ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ప్రతి చోట మన పొలగని కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఇక మాట్లాడుకునేటప్పుడు ఈసారి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ చర్యల వల్ల చైనా మాక్సిమం బెనిఫిటెడ్ కంట్రీ. ఆల్రెడీ యూరోప్ హాస్ బీన్ ట్రైయింగ్ టు రీచ్ చైనా రిగార్డింగ్ ట్రేడ్. యూరోప్ మంచి సంబంధాలు మనం కూడా పెట్టుకోబోతున్నాం. సో నాకు అనిపిస్తుంది సార్, అంటే ఇట్ మేబీ హైపోథెటికల్, మేబీ రాంగ్ ఆర్ రైట్, ఏంటంటే ఈ ఏషియన్ రీజియన్ ఒక లైన్లోకి వచ్చేస్తుందేమో. యురేషియా, రష్యా, చైనా అండ్ భారత్, ఇవన్నీ ఒక లైన్లోకి వచ్చేసి కలిసికట్టుగా అమెరికాకి ప్రతిఘాత శక్తిగా మారతాయేమో. ఇట్స్ జస్ట్ హైపోథెటికల్, జరగచ్చేమో, అలాంటి అవకాశాలు ఉన్నాయేమో. లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే ఇప్పుడు మన బ్రిక్స్, ఈ బ్రిక్స్ పర్టికులర్ గా ఇప్పుడు ఇది డాలర్ డామినెన్స్ పడిపోతుంది. ఒకప్పుడు 100% రిజర్వ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 55% పడిపోయింది. సో ఇంకా కొద్దిగా ఈ ట్రంప్ యాక్టివిటీస్ వల్ల, ఈ మంకుతనం వల్ల, ఈ కోతి శాస్త్రాల వల్ల ఏమవుతుందంటే ఈజ్ పుషింగ్ ఆల్మోస్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ టు డెవలప్. సో ఇప్పుడు వేరియస్ కంట్రీస్లలో చూసినట్టయితే, పర్టికులర్లీ బ్రిక్స్ కంట్రీస్ లో చూసినట్టయితే, ఇప్పుడు చైనా బలపడి బైలేటరల్ ట్రేడ్ ఇవన్నీ వాళ్ళ కరెన్సీకి మారినప్పుడు ఆటోమేటిక్గా ఈ డామినెన్స్ పడిపోయి 30 ట్రిలియన్ ప్లస్ వాళ్ళంతా డెట్లో ఉన్న కంట్రీ. ఎందుకనంటే ఇప్పటిదాకా పోస్ట్ వరల్డ్ వార్ 2 డాలర్ డామినేషన్ అయిపోయి వరల్డ్ కరెన్సీ అయిపోవటం వల్ల వాళ్ళు ఏది చేసుకున్నా, ఏ అవసరం వచ్చినా ప్రింట్ చేసుకోవచ్చు, మనం చేయలేము వాళ్ళు. కానీ అలా ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకొని ప్రపంచంలో ప్రజలందరికీ ఇలా డాలర్ పేపర్లు పంచడం, అంత అన్ని అంటే ప్రొడక్షన్ అన్ని తీసుకోవటం, హాయిగా ఎంజాయ్ చేయడం అలవాటు అయింది కదా. ఈ డాలర్ డామినేషన్ పడిపోగానే వాళ్ళ పతనం అనేది మొదలవుతుంది. కరెక్ట్ గా దీని కనెక్టింగ్ పాయింట్ సార్. ఇప్పుడు ఏడాది తర్వాత మీరు కూడా యువర్ ఆల్సో అంబాసిడర్ ఫర్ వేరియస్ కంట్రీస్. ఏడాది పట్టిందండి ట్రంప్కి మనకి అంబాసిడర్ని పెట్టడానికి. ఆయన గోర్ ఏం చేశాడు, ట్రంప్ క్లోజ్ ఎయిడ్, ఆయన అసోసియేట్. ట్రంప్ యొక్క సాఫ్ట్ పెడల్డ్ మనస్తత్వానికి ప్రతీక. ప్యాంటు చొక్కా వేస్తే ఈయన వచ్చి నేరుగా ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడటం ఏంటి సార్? ఏమన్నా ఉంటే మీ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఉన్నారు అంటే బెదిరించడమా? మా డాలర్కి అనుగుణంగా మీ రూపాయి మారాలి, మీ విధి విధానాలు మారాలని బెదిరించడమా? నేరుగా వచ్చి ఎలా మాట్లాడతారు సార్ ఆయన అంబాసిడర్? ఇదివరకు ఎప్పుడైనా మీరు చూసారా ఒక అంబాసిడర్గా? మీరు ఎప్పుడైనా అట్లా చేశారా? మామూలుగా ఇట్లా డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే వేరియస్ కంట్రీస్లో ఫారెన్ మినిస్ట్రీ ఉంటుంది. అంటే ఫారెన్ మినిస్ట్రీ ద్వారా మేమంతా ఈ మీటింగ్స్ అన్ని అరేంజ్ చేస్తారు వాళ్ళు. సో ఇది త్రూ అవర్ ఫారెన్ మినిస్ట్రీ తోటి ఛానలైజ్ అయిందా, డైరెక్ట్గా పోయిందా? 90% డైరెక్ట్గానే వీళ్ళు అంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు అనుకోండి, ఆయన రిక్వెస్ట్ చేశాడు అనుకోండి, ఈజ్ నాట్ సపోజ్ టు యాక్సెప్ట్ ఎనీ మీటింగ్. నార్మల్గా హీ హాస్ టు కన్సల్ట్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, మినిస్ట్రీతో మాట్లాడి అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు అమెరికన్స్ ఏంటంటే పర్టికులర్లీ అండర్ ట్రంప్ ఇంటర్నేషనల్ రూల్స్, డిప్లొమసీ ప్రోటోకాల్స్ ఇవన్నీ పాటించట్లేరు వాళ్ళు. అంత దూకుడుతనం లేకపోతే బై ఫోర్స్
అలా జరుగుతుంది కాబట్టి ఇక మళ్ళా కొన్ని కంట్రీస్లలో అమెరికన్ అంబాసిడర్ వచ్చిండు అడుగుతున్నాడు, ఓకే రండి సార్ అని సల్యూట్ కొట్టడం. యూరోప్ అంతా అలా చేసింది కదా. ఇప్పుడు అందుకే బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మిజరబుల్ స్లేవ్ గా మాత్రం మేము ఉండదలుచుకోలేదు, హ్యాపీ వత్సాలుగా ఉన్నాం ఇంతకాలం, ఓకే కానుకలు చెల్లించుకున్నా కానీ ఇక చాలు అనేది ఆయన ఓపెన్ గా పార్లమెంట్ లో ఓపెన్ గా డిక్లేర్ చేసిండు కదా. ఇక మ్యాక్రోన్ అయితే ఓకే వీఆర్ రెడీ టు ఫైట్, మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా పెడదాం గ్రీన్లాండ్స్ లో, మనం అపోజ్ చేసేద్దాం, బజూకాను ఉపయోగిద్దాం అంటే ఆ స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం అంటే ఇండియా ఒకటే కాకుండా వేరియస్ కంట్రీస్లలో కూడా ఈ అపోజిషన్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోవచ్చు. రైట్, ఫైనల్గా ఒకే క్వశ్చన్స్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఈ మొత్తం షోని ఎపిసోడ్ని ఎంజాయ్ చేస్తుంది రష్యా. ఎందుకంటే ఇప్పటివరకు ఉక్రెయిన్ ఏంటి వెనకాల నాటోని చూసి రెచ్చిపోయింది ఉక్రెయిన్. ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ న్యూక్లియర్ రిలేటెడ్ వ్యవస్థలన్నింటినీ అమెరికా రద్దు చేసి వెనక్కి తీసుకుందో ఉక్రెయిన్ బలహీనపడింది, అప్పుడు అటాక్ చేసింది రష్యా. ఇప్పుడు ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలు ఉన్నాయని ఉక్రెయిన్ సంతోషించింది, ఉక్రెయిన్ నా వెనకాల అమెరికా, ఇప్పుడు ఎవరు వెనకాల ఎవరు లేరు. సో రష్యా ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ, అంటే అట్లీస్ట్ ఫర్ ద డెవలప్మెంట్స్ విచ్ ఆర్ నౌ బీయింగ్ టేకింగ్ ప్లేస్. వీటిని పరిశీలనలోకి తీసుకుంటే రష్యాకే ఇవి కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు. ఇవాళ ఉక్రెయిన్ లెంపలేసుకునే పరిస్థితి, నాటో దేశాలు లెంపలేసుకునే పరిస్థితి, ఏమంటారు? డెఫినెట్గా వాసు గారు, రష్యా మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే వన్ ఆఫ్ ది, అంటే చైనా ఈజ్ ది మోస్ట్. మన చైనాని ఎప్పుడు ఎందుకంటే సైలెంట్, మొన్న అడిగారు వాళ్ళు వాట్ అబౌట్ ది చైనీస్ కామెంట్ ఆన్ గ్రీన్లాండ్స్ అంటే వీ డోంట్ కామెంట్ ఆన్ సిల్లీ థింగ్స్ అనేసి, అంటే వాళ్ళు అంటే ఇలా కొట్టేస్తున్నట్టు గమనిస్తున్నారు. సో కానీ ఇప్పుడు రష్యా ఏంటంటే ఇమ్మీడియట్ గా వారిలో ఉన్నది కాబట్టి ఎస్ అటెన్షన్ అంతా జెలెన్స్కీ ఏడుస్తున్నాడు. ఎందుకనంటే ట్రంప్ ఏదేదో ఇన్వాల్వ్ అవుతున్నాం, మేమేమో చచ్చిపోతున్నాం, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు, వీళ్ళేమో డ్రోన్స్ తోటి మొత్తం అంటే ఇంటెన్సిఫై చేసింది రష్యా. ఇదే అంటే అక్కడ ఈవెన్ అలస్కాలో మీటింగ్ అయిన తర్వాత వచ్చి నెక్స్ట్ డేనే మళ్ళీ అప్పుడు బొంబార్డ్మెంట్ ఎక్కువ చేసిండు. తర్వాత ఇప్పుడు కూడా ఈ టైంలో ట్రంప్ అంతా గ్రీన్లాండ్ మీద బిజీగా ఉన్నాడు. ఓకే నువ్వు బిజీగా అక్కడే ఉండు, మేము ఇక్కడ బిజీగానే ఉంటాం అనేసరికి ఇప్పుడు జెలెన్స్కీ ఏడుస్తున్నాడు. సో నేచురల్గా కరెక్టే, ట్రంప్ చేసే చేష్టలు రష్యాకు చైనాకు చాలా వరకు అంటే దే ఆర్ హ్యాపీ డెవలప్మెంట్స్ బట్టి. బట్ ఇండియా కూడా మనకు కూడా ఇది మంచి ఛాన్స్ మనకి, ఎందుకంటే ఇప్పుడు EU వస్తుంది కాబట్టి అట్లీస్ట్ వీ విల్ హ్యావ్ 27th తర్వాత మంచి అంటే అగ్రిమెంట్ వచ్చేస్తుంది, ఆల్టర్నేటివ్ అగ్రిమెంట్ మనకు కూడా అవసరం. ఈ టారిఫ్ల గొడవ నుంచి కొంతవరకు మనకు కూడా ఉపశమనం కలవచ్చు. థ్యాంక్ యూ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆన్ ది ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్. దావోస్ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆయన చేసిన అటాక్, ట్రంప్ మీద ఆయన చేసిన మాటల యుద్ధంతో ట్రంప్ డంగైపోయాడు. చివరికి ఆయన ఎక్కి రావాల్సిన ఫ్లైట్ కూడా మొరాయించింది, వేరే ఫ్లైట్ తీసుకుని రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి కూడా ఏంటంటే కింద పడ్డా పై చేయి నాదే అనే తరహాలో పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి మళ్ళీ భుజం మీద కండువా సవరించుకుంటూ చెప్పాడు. జనం ప్రపంచం మొదట అది నమ్మి ఉండొచ్చు కాక ఇప్పుడు మాత్రం నవ్వుతోంది. సో ఇలాంటి నవ్వులాట వ్యవహారాలు ట్రంప్ కారణంగా ఇంకేంది చూడాలో మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్